ఇక చూస్తురా ఇదే డౌన్ టౌన్ స్ట్రీట్ నైట్ టైంలో ఒకలాగా ఉంటుంది, మార్నింగ్లో ఒకలాగా ఉంటుంది. ఇది దుబాయ్ మాల్ చుట్టూ ఉన్న ఏరియా అంతా డౌన్ టౌన్ స్ట్రీట్ అంటారు. మెక్సికన్ వింగ్స్ అట్లాంటివన్నీ ఫొటోస్ దిగుతారు కదా, ఇదే దీని చుట్టే ఉంటాయి అనమాట అన్ని ఫొటోస్ కూడా. ఇక మేము ఏడిపోతారని అనుకోగల రీల్ సినిమా మేము మొన్న సినిమా చూడడానికి పోయినాం కదా, వాళ్ళు ఏం చేసారంటే మాకు బుర్జ్ ఖలీఫాకి 50% డిస్కౌంట్ అయితే ఇచ్చేసారు. ఇక మేము ఇద్దరం కలిసి ఒక టికెట్ మీదే పోవచ్చు అనమాట. అట్లా అని చెప్పి సరే బుర్జ్ ఖలీఫా వేసొద్దాము అని చెప్పి బయలుదేరాము. ఇగో ఇదే CZN బురాక్ వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్ అనమాట. ఇది కూడా ఖచ్చితంగా దుబాయ్ మాల్ లోపలికైతే పోవాలి బుర్జ్ ఖలీఫా ఎక్కాలంటే. ఇగో ఇక్కడ చూస్తురా 1864 ఓల్డెస్ట్ స్వీట్ షాప్ అనమాట. అంటే స్టార్టింగ్లో ఉండే స్వీట్ షాప్, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిది కూడా ఒక రీల్ ఉంది చూడండి. Real cinema ticket we have. I think you're booking now. One second. ఇది 2 టికెట్స్, మా ఆయన నేను 2 టికెట్స్ తీసుకొని బుర్జ్ ఖలీఫా పోతున్నాం. ఇక ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ కదా, ఫోన్ అయితే వాడొద్దు అని చెప్పారు, లోపల పెట్టేసిన అనమాట నేనైతే. ఇక ఎంటర్ కాగానే చూడండి బుర్జ్ ఖలీఫా లైటింగ్స్తో ఉంది. నేను ఇది సెకండ్ టైం, లాస్ట్ టైం వచ్చినప్పుడు చీకట్లో వచ్చిన, పొద్దున్న చూడడానికి నేను కూడా ఎగ్జైట్మెంటే ఉన్నా అనమాట. ఫ్రమ్ ద ఎర్త్ టు ద స్కై చూడండి. అప్పుడు అంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ లేకుండే నాకు, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క విండో క్లీన్ చేయడానికి 4 days నుంచి 5 days పడుతుంది అంట చూడండి. అట్లా అంటే బిల్డింగ్ మొత్తం క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దుబాయ్కి ఎప్పుడు వచ్చిన వచ్చేతనే 2015 అప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది కదా. ఓకే ఆల్రెడీ బిల్డ్ అయ్యి 4 years అయింది. ఓకే. ఇక చూస్తురా లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంది ఉంటారు. 2 లిఫ్ట్లు ఉంటాయి మొత్తానికి. ఈ బిల్డింగ్కి 36 లిఫ్ట్లు ఉన్నాయంట. 36 లిఫ్ట్లో దాంట్లో 2 లిఫ్ట్లు మాత్రమే 124 ఫ్లోర్కి వెళ్తాయి. చూడండి ఎంత ఫాస్ట్గా పోతుంది. ఆల్మోస్ట్ లోపల ఉన్న వాళ్ళందరూ సైలెంట్గానే ఉన్నారు, అబ్జర్వేషన్ చేస్తారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పైకి వెళ్తుంటే మనకు చెవులు ఇదంతా కూడా కొంచెం ఇట్లా పట్టేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఒకటేసారి అంత హైట్కి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సైలెంట్గా అండ్ బ్లాక్ కలర్ ఫార్మేషన్ అయ్యి ఉందనమాట మొత్తం లిఫ్ట్. చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నామో మనమైతే పైకి. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. నాకు మార్నింగ్ టైంలో ఎట్లుంటుందో చూద్దామని చెప్పి. Start from the balcony and you have 1 level more by stair. థ్యాంక్ యూ. Welcome. ఇక చూస్తురా ఎట్లుందో మార్నింగ్ టైంలో. ఇదంతా ఫౌంటైన్ స్ట్రీట్ వ్యూ. ఇదంతా నైట్ టైంలో వేరేలాగా ఉంటుంది, మార్నింగ్ టైంలో చూడండి. ఇదంతా దుబాయ్ మాల్, చిన్న చిన్న రోడ్లు కనిపిస్తున్నాయి. ఇదంతా మాల్ చుట్టూ ఏరియా అనమాట. అంత పెద్దగా ఉంది దుబాయ్ మాల్, అందుకనే ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్ అని ఒకప్పుడు అంటుండే. ఇప్పుడైతే 2nd or 3rd వచ్చింది, వేరే వేరే మాల్స్ కూడా వచ్చినాయి కాబట్టి. చూడండి ఈ బిల్డింగ్ల పేర్లు అయితే నాకైతే తెలియదు, అన్నీ కూడా 90% MR వాళ్ళు కట్టించినవి ఉంటాయి. ఇది ఫౌంటైన్ వ్యూ. నైట్ టైంలో అయితే ఫౌంటైన్ వస్తుంటుంది చూడండి. పైకి ఎంత ఉందో ఇంకా బిల్డింగ్. ఇది 124 ఫ్లోర్. ఇంకొక ఫ్లోర్ మేము ఎక్కాలి మెట్లెక్కి. ఇక్కడ అంతా వింగ్స్తో ఉండేసరికి అందరు ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ అందరు ఫోటోలే అనమాట, ఎందుకంటే ఇంత పైన ప్లస్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఎండ టైం కదా. గాలి కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. చిన్న చిన్న బుడ్డి కార్లు చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద బిల్డింగ్లు, బుడ్డి కార్లు. మొత్తం ఫారినర్సే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడైతే, ఎందుకంటే చూడడానికి ఫారినర్స్ ఎక్కువ వస్తారు కదా దుబాయ్కి. ఎంత బాగుందో ఇక్కడ అంతా, మస్తు ఉంది కదా చూడడానికి. పైన క్యాఫ్టీరియా కూడా ఉంది, అట్లనే వింగ్స్తో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది. 100 dirhams. ఇక మనకైతే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అయితే వద్దని చెప్పి నార్మల్గానే తీసుకున్నాము. ఇంకా అట్లనే ఇక్కడ ఏమేమి బిల్డింగ్లు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి అనేది మనకు తెలియదు కదా. అట్లా ఒక ఎక్విప్మెంట్ అయితే పెట్టిర్రు, దాంతో జూమింగ్ చేస్తే బిల్డింగ్ పేర్లు అవన్నీ డీటెయిల్స్ వస్తాయంట. ఇక మా ఆయన అయితే సరే అని చెప్పి వెతికేసిండు అనమాట. కొన్ని బిల్డింగ్ల పేర్లు అయితే చూసిండు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్ల పేర్లు అయితే కవర్ అవుతున్నాయి, ఎంత దూరం ఉన్నా అని దీంట్లో జూమ్ చేసి. ఇక ఇంత పైకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి షాప్ చేస్తారు కదా. ఇది కాయిన్ ప్రింటింగ్ అనమాట. పిల్లలు ఆడుతురు చూడండి జనరల్గా, కానీ కాదు, ఇది కాయిన్ ప్రింటింగ్ చేయొచ్చు. గోల్డ్ కలర్ కాయిన్తో వస్తుంది.
అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బుర్జ్ ఖలీఫాకి వరల్డ్ బిల్డింగ్ హైయెస్ట్ బిల్డింగ్ కదా, అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా లేకపోతే వాళ్ళ జ్ఞాపకంగా తీసుకుపోతారు అనమాట. ఇగో ఇట్లా కీ చైన్లు అవన్నీ ఉన్నాయి. ఇక నేను కూడా వచ్చేసిన ఇట్లనే ఒక మ్యాగ్నెట్ అయితే కొనుక్కున్నా ఫ్రిడ్జ్కి పెట్టడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నా మేము ఈ కంట్రీలో ఉన్నా లేకపోయినా మళ్ళీ ఎప్పటికైతే గుర్తైతే ఉంటుంది కదా అని చెప్పి ఒకటైతే తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట మ్యాగ్నెట్. నేను 15 dirhams అనగానే తీసేసుకున్నాను. నేను 15 dirhams అంటే కూడా ఓన్లీ 300. ఇంకా మా ఆయన కట్టేసిండు సరే అని చెప్పి. మ్యాగ్నెట్ ఇక అట్లనే బుర్జ్ ఖలీఫా పైన వాష్రూమ్స్ ఎట్లుంటాయని చెప్పి చూడనీకని పోయినా అనమాట. నార్మల్గా అంత పైన యాటిట్యూడ్లో ఎట్లుంటుంది అని చెప్పి, కానీ మంచిగా ఉంది. ఎంత బాగుందో తెలుసా, అసలు వాష్రూమ్ అనే ఫీలింగే రాలే. మొత్తం ఇంటీరియర్తో డెకరేషన్ చేసి ఉంది. ఇంకా మస్తు అయితే మస్తు అనిపించింది చూడనీకి. ఇక దీని తర్వాత పై ఫ్లోర్ అయితే పోయినాము. మెట్లు ఎక్కాలి ఇక్కడ నుంచి, లిఫ్ట్ అయితే పనిచేయదు. ఖచ్చితంగా మెట్లే ఎక్కాలి 124 to 125కి. సే హాయ్ చైతన్య. ఇక చూస్తారు కదా గిందాక మనం గీడికెళ్ళే తీసుకున్నాం ఫోటోలో. ఇంకా వెరుగుతారు. మేము కొంచెం ఎర్లీగా వచ్చినాం కదా, అందుకనే జనాలు తక్కువ ఉండే. ఇగో ఇదే ఫ్లోర్ చూడండి. ఈ ఫ్లోర్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాసెసే వాడిరనమాట బిల్డింగ్కి. దాని శాంపిల్ కోసం మనకు పెట్టిర్రు. జస్ట్ వాక్ చేసి చూడండి ఎట్లుంటుంది అని చెప్పి. సరే అని నేను కూడా వాక్ చేసిన. ఇక మా ఆయన అయితే వీడియో తీసిండు నన్ను కొంచెం సేపు. ఇక సరే అని ఇంటికి పోదామని చెప్పి బయటకి అయితే వచ్చేసినాము. దగ్గర మోర్ దెన్ 45 minutes అయితే పట్టింది మాకు బయటికి రానికి. ఇక అట్లనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ అయితే ఉంది పక్కన. ఇక అట్లనే కాకుండా ఎవరెవరు ఏమేమి పని చేసిరో ఇక్కడ అని చెప్పి వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్, ఒక్కడున్నారు ఉదయ్ కుమార్. ఇక చూస్తురా మాకైతే మొత్తం 4 గంటలు పట్టింది మొత్తం బుర్జ్ ఖలీఫా పోయి వాపస్ రానికి. ఇక మీరు కూడా ఇట్లనే వీడియోస్ చూస్తుండండి. కొత్త వీడియోస్ పెడుతుంటాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి పావ్ ఎక్స్ప్లోరర్ని, సరేనా.